తిరుమలలో జుట్టు ఎందుకిస్తారో మీకు తెలుసా? నారాయణ మీద కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వచ్చేశారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ నారాయణుడు భూమి మీదకు వచ్చి ఒక పుట్టలో ఉంటారు. విష్ణుమూర్తిని ఆ స్థితిలో చూడలేక బ్రహ్మదేవుడు, శివుడు ఆవుదూడగా మారి రోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలు ఇచ్చేవారు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి గొడ్డల్ని విసురుతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుల్ని కాపాడ్డానికి వెళ్తారు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్లకు ఆ దెబ్బ అయితే తగ్గుతుంది కానీ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి స్వామివారు పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య శ్రీనివాసుడిని చూసి కిందకు వస్తారు. తలకి తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తీసి వెంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెట్టారు. అప్పుడు శ్రీనివాసుని గాయం నయమైంది. శ్రీనివాసుని గాయం మానడంతో ప్రసన్నుడయ్యారు. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తారు: నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే లోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు.